జోగి రమేష్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు ఈ రోజున లోకేష్ కి బాగా కొవ్వు ఎక్కువైపోయింది, చిప్పు దొబ్బింది లోకేష్ కి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మహిళగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యని ఎలా చూడొచ్చు అంటారు? చెప్పుతో సమాధానం చెప్తాను. జోగి రమేష్ కి మాత్రం ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? జైల్లోకి వెళ్ళొచ్చినాక నీకు చిన్న మెదడు చితికినట్టుంది, నీకు కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నట్టున్నావు. ఏంటి లోకేష్ అన్నకి కొవ్వు తగ్గింది అనుకుంటావా నువ్వు? నీకు కొవ్వు పట్టిందిరా, జైల్లో ఫుడ్ బాగా పెట్టినట్టున్నారు. అంటే మా గవర్నమెంట్ మంచిది కదా, ఫ్యామిలీ నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి ఇచ్చుంటారు పర్మిషన్, అవి తినేసేసి బాగా కొవ్వు పట్టేసేసి బలిసి మాట్లాడుతున్నావు అనమాట బయటకు వచ్చేసేసి. అస్సలు అన్న గురించి మాట్లాడే అంత అర్హత కూడా నీకు ఉందనుకుంటున్నావా? ఎంతో ఖర్చు పెట్టి మరి నియోజకవర్గం మొత్తంలో నువ్వు ఎంతో ఖర్చు పెట్టావు కదా ఇక్కడ అనంలో నియోజకవర్గంలో. అసలు నిన్ను జనాలు ఎందుకు చీకొట్టారంటో కేవలం మీ నాయకుడిని చూసి చీకొట్టారు. అలాంటిది అసలు వాళ్ళకి ఏంటండి, చేసిన తప్పుని ఒప్పుకోవడం అయితే చేతే కాదు, దాన్ని పోని తప్పు కాదు అని చెప్పుకోవడం చేత కాదు. తప్పుని తప్పునే చెప్పుకుంటున్నారు కానీ అది వేరే విధంగా చెప్పుకుంటారు. అవన్నీ ఏమి డైవర్షన్ పాలిటిక్స్ అండి. బయటకు వచ్చి దుర్భాషలాడితేనో లేకపోతే రెచ్చగొట్టేస్తే, కార్యకర్తలు రెచ్చగొట్టేస్తే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు గురించి టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. వీళ్ళందరూ కలిసి మహా అయితే ఒక 2-3 రోజులు మమ్మల్ని తిడతా ఉంటారు. సిగ్గిడిసేసి బతుకుతున్నారు. అచ్చోసిన అంబోతులు అయిపోయారు కదా, సిగ్గిడిసేసి బతుకుతున్నారు అనమాట. సిగ్గు శరం లజ్జ ఏమీ లేవు వాళ్ళ పార్టీలో.